ఇవాళ నాలుగో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఉభయ సభల్లోని నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసు అంశాలపై రచ్చ నడుస్తుంది. నీట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లోని ఈ అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పలుమార్లు సభలను వాయిదా వేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక సీజేపీ ఆందోళనతోటి జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు పరిసరాల ప్రాంతాల్లోని భద్రతా బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేశారు. ఇవాళ నాలుగవ రోజు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇక ఉభయ సభల్లోని నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీకి అంశాలపై రచ్చ నడుస్తుంది. ఇక నీట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లోని ఈ అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పలుమార్లు సభలను వాయిదా వేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ ఆందోళనతో జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక పార్లమెంట్ పరిసరాల ప్రాంతాల్లోని భద్రతా బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలను బంద్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సవీన్, 3 రోజుల పాటు పార్లమెంట్, లోక్సభ, ఇటు రాజ్యసభలో ఎట్లాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ రోజు 4వ రోజుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చేరుకున్నాయి. ముఖ్యంగా ఉభయ సభల్లో నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసు అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. దీనికి సంబంధించి గత 3 రోజులుగా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత పార్లమెంటు వైపుకు బయలుదేరడంతో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ముఖ్యంగా విద్యార్థులపై పోలీసులు లాఠీలు జులిపించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరోవైపు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించారు. దీంతో ఇది కాస్త మరో వివాదంగా మారింది. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, అదేవిధంగా అయోధ్య విరాళాల చోరీ కేసు అంశాలపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో చర్చ జరగాలి. చర్చ జరిగితేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామంటూ విపక్షాలు తేల్చి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభను గత 3 రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ ఆందోళనలతో ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక పార్లమెంట్ పరిసరాల ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేశారు. ముఖ్యంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేయడం ద్వారా సమాచారం వ్యాప్తి కాకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విపక్షాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, విపక్ష పార్టీలన్నీ కూడా నీట్ పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా అయోధ్య విరాళాల చోరీ అంశంలో ఇప్పటికే ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. దీనిపై యూపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ 2 అంశాలపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, వివరణ ఇవ్వాలంటూ కూడా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ సీజేపీ ఆందోళన, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, మరోవైపు విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆందోళనలపై ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి వినపడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. 4వ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే రకమైనటువంటి గందరగోళం నెలకొనే పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.